దేవతలకు బృహస్పతి స్థానములో గురువైన విశ్వరూపుడు దేవేంద్రునికి శ్రీమన్నారాయణ కవచం మంత్రాన్ని ఉపదేశించటం వల్ల దానివల్ల దేవేంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగినాడని శుకుడు చెప్పినంతనే పరీక్షిత్తు ఇలా అన్నాడు. దేవతలు పూజించే పాదాలు కలిగిన ఓ మునీంద్ర, విశ్వరూప మునీంద్రుడు ఇంద్రునకు ఉపదేశించిన ఆ విద్యను ఏ విధంగా ఉపదేశించాడో తెలపండి. ఏ విద్య వల్ల ఇంద్రుడు సురక్షితుడై అవలీలగా శత్రువులను నిర్జించి దేవతలందరూ ఆనందించగా కోరిన సంపదలను సంపాదించి సర్వలోకాలను స్వాధీనం చేసుకొని ఎలా పరిపాలించాడో ఆ విద్యా స్వరూపాన్ని వినగోరుతున్నాను, వీణుల విందుగా వినిపించండి అని అన్నాడు. అప్పుడు శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు, విను. విశ్వరూపుడు ఇంద్రునికి అనుగ్రహించిన నారాయణ కవచం విజయాన్ని చేకూరుస్తుంది. ఊహించుటకు వీలు కాని ప్రభావం కలది నారాయణ కవచం. అది మహా ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అది రహస్యంగా కాపాడుకోదగినది. అటువంటి వైష్ణవి మాయా స్వరూపమైన ఆ కవచాన్ని విశ్వరూపుడు మహేంద్రునికి సాంగోపాంగంగా ఉపదేశించాడు. దాని విధానాన్ని నేను నీకు వినిపించుతాను. ఏకాగ్ర చిత్తంతో ఆకర్ణించు. ముందుగా కాళ్ళు చేతులు కడుగుకొని ఉత్తరముఖంగా ఉత్తమ ఆసనం మీద కూర్చోవాలి. అంగన్యాస కరన్యాసాలు చేసి మహిమాన్వితమైన ఈ కవచాన్ని ప్రయోగించాలి. షట్ చక్రాలతో కూడిన నారాయణ కవచం అనే మంత్రరాజాన్ని ఈ విధంగా పఠించాలి. గరుత్మంతుని భుజాగ్రాలపై 2 పాదాలను ఉంచి కూర్చున్నవాడు తన 8 చేతులయందు శంఖము, చక్రము, కవచము, ధనుస్సు, ఖడ్గము, బాణము, పాశము, గద అనే ఆయుధాలను ధరించినవాడు అయిన భగవంతుడు దయాదృష్టితో నన్ను కాపాడుగాక. ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్స్యావతారమూర్తి అయిన ఆ మహానుభావుడు నన్ను పరుల పాశాలలో పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించునుగాక. మాయావటుడై నటించి బలిచక్రవర్తి సంపదలను అపహరించిన ఆ త్రివిక్రమ దేవుడు నన్ను అన్ని స్థలాలయందు కాపాడుగాక. దేవతల ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన మొగము కలవాడు, తన కోరల నుండి బయలువెడిలిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలిగినవాడు, ఊహించుటకు శక్యం కాని మహిమ కలవాడు అయిన నరసింహదేవుడు అడవులయందు, ప్రమాద స్థలాలయందు, రణభూములందు, నిప్పు మంటలయందు, అన్ని ఇక్కట్టులయందు నాకు దిక్కగునుగాక. సమస్త లోకాలు మహాజల మధ్యములో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భంలో నిమగ్నమై ఉన్న భూదేవిని ఉద్ధరించి తన కోర కొనయందు ధరించిన ఆదివరాహమూర్తి, ఆ అగ్ని సదృశుడు, ఆ క్రీడా వినోది, ఆ ధరణి మనోహరుడు, ఆ కారుణ్యనిధి నన్ను ఎల్లప్పుడూ మార్గమధ్యములో రక్షించునుగాక.